హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు ఏంటంటే దోశ పిండితో ఊతప్పం చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పిండిని కొంచెం సాల్ట్ వేసుకొని మీడియంగా కలిపేసుకోండి. మరీ లూజ్గా కలపొద్దండి, మరి వాటర్లా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ఒక 2 గంటలు మంచిగా గంటెతోటి నిండుగా తీసుకొని వేసుకోవాలండి. 2 గంటలు పిండి వేసుకున్న తర్వాత ఇంకా తిప్పకూడదండి, జస్ట్ అట్లా వేసేసి వదిలేయాలి. తర్వాత దాని మీద మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఎల్లిపాయ కారం కొంచెం చల్లుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి. అంతే అండి. ఒక వన్ సైడ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఈజీగా చాలా బాగుంటుందండి ఉత్తప్పం. ఇడ్లీ పిండితో అంత టేస్టీగా రాదండి. ఒకసారి దోశ పిండితో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.